టీ షాప్ వల్ల మనం చాలా నష్టపోయామా. రే మామ, ఒక ఐడియా రా. ఏంట్రా నీ ఐడియా చెప్పు. రే మామ, ఈసారి కిరాణా షాప్ పెడదాం మామ. ఎక్కడ ఏ షాప్ పెట్టినా ఎవడో ఒకడు వస్తాడు, తాగుతాడు, డబ్బులు ఇవ్వకుండా వెళ్తాడు. ఈసారి అలా ఏం జరగదులేరా. సరే పారా, ఒకసారి ట్రై చేద్దాం. రే మామ, ఏంట్రా ఎవరు రావట్లేదు, ఇందాకటి నుంచి ఒక్క బేరం కూడా తగలేదు. వస్తారులే, వెయిట్ చేయరా. రే మామ, ఎవరు వస్తున్నారు, ఆగురా. ఈ షాప్ నువ్వు చూసుకో, నేను ఇంటికి వెళ్ళేసి వస్తా. మనకేమో లెక్కలు రావు, ఈడేమో షాప్ నాకు ఇచ్చెళ్ళాడు. సార్, ఏం కావాలి సార్ మీకు? నాకు కేజీ కందిపప్పు ఇయ్యాయా? అలాగే ఇస్తాను, ఉండండి. సార్, ఇదిగోండి సార్ కందిపప్పు. బాబు వద్దులే కానీ నాకు కందిపప్పు బదులు ఒక కేజీ పంచదార ఇవ్వయా? ఇస్తున్నాను, ఆగండి సార్. సార్, ఇదిగోండి సార్ మీరు అడిగిన పంచదార. బాబు అర్రే బాబు వద్దులే బాబు, పంచదార వద్దు, ఒక 10 కేజీలు బియ్యం ఇయ్యాయా? సార్ ఇస్తున్నా, ఆగండి సార్. సార్, ఇదిగోండి సార్ మీరు అడిగిన 10 కేజీల రైస్. అలాగే బాబు. సార్, డబ్బులు ఇవ్వలేదు సార్. బాబు నేను ఈ బియ్యం పంచదారకు బదులుగా తీసుకున్నా బాబు. మరి పంచదార డబ్బులు ఏంటి? కందిపప్పు బదులుగా తీసుకున్నానయ్యా పంచదార. మరి కందిపప్పు డబ్బులు ఏంటి సార్? అరే బాబు, నీకు ఇంకా అర్థం కాలేదా? నేను అసలు కందిపప్పు తీసుకోలేదు బాబు. మామ ఏంటి బేరం బాగా జరిగిందిగా? ఏం బేరం మామ, నా లవంగాల బేరం. ఎవడో వచ్చిండు తలకు మార్చినాడు, ఫ్రీగా 10 కేజీలు బియ్యం తెంగపోయిండు మామ, వాడి నోట్లో లవంగం. మామ ఈ బిజినెస్ మనం చేయలేదే మామ, వెళ్ళిపోదాంపా. సరే వెళ్దాం పదా మామ. మామ, ఈ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మాకు ఇంకెన్నో వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది మామ. మీ స్మైల్ మా హ్యాపీనెస్ మామ.